రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్ అయింది. కరీంనగర్ సిపితో పాటు పోలీసులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. సిపి గౌస్ మత మార్పిడికి పాల్పడుతున్నారని కౌశిక్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేసినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరింది. లేదంటే కౌశిక్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది ఐపీఎస్ అధికారుల సంఘం. ఇప్పటికే కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్ని దూషించిన వ్యవహారంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న కరీంనగర్ జిల్లా వీణవంకలో స్థానికంగా సమ్మక్క సారలమ్మ జాతరలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ జాతరకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సమేతంగా భారీ కాన్వాయ్తో బయలుదేరారు. దాంతో ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. జాతర నిర్వహణపై హైకోర్టు తీర్పు ఉండడంతో పరిమిత వాహనాలనే అనుమతిస్తామని ఎమ్మెల్యేకు పోలీసులు సూచించారు. దాంతో పోలీసులపై కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కారులో నుంచి దిగి తన కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. తమను అడ్డుకోవద్దని పోలీసులను హెచ్చరించారు. ఆ క్రమంలో పోలీస్ కమిషనర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమని తనను అడ్డుకుంటే సంగతి చెబుతానంటూ బెదిరింపులకు దిగారు కౌశిక్ రెడ్డి. దీంతో పోలీసులు కౌశిక్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత 4 వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి వీణవంకకు వెళ్లారు. జాతరలో దళిత మహిళా సర్పంచ్ చేత కొబ్బరికాయ కొట్టించాలంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పట్టుబట్టారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసులు సూచించారు. పోలీసుల సూచనను ఆయన పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యేను అక్కడి నుంచి పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. కరీంనగర్ సిపి జమ్మికుంట సిఐపై స్పీకర్కు ప్రివిలేజ్ మోషన్ నోటీస్ ఇచ్చామన్నారు కౌశిక్ రెడ్డి. తమ పట్ల అనుచితంగా ప్రవర్తించిన అధికారులను వదిలేసే ప్రసక్తే లేదన్నారు. మీరు అధికారులు, మేము ప్రజాప్రతినిధులమన్నారు. మేము వేసింది ఇలా నాగేందర్ గారు బాజాబ్తు కాంగ్రెస్ పార్టీలో చేరినరు. తనని డిస్క్వాలిఫై చేసి వెంటనే ఖైరతాబాద్ లో బై ఎలక్షన్ రావాలని ఇలా మేము పిటిషన్ వేయడం జరిగింది. ఇలా ఆ పిటిషన్ వేసింది మేము 18/3/2024 నాడు. ఇలా పార్టీ మారిండు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ మారిండ్రు. ఇలా ఖచ్చితంగా తనని డిస్క్వాలిఫై చేయాలి. తనతో పాటు మొత్తము 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిరు, వాళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేయాలని మేము అడగడం జరిగింది. మరొక్కసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని స్పష్టంగా కనబడ్డదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మున్సిపల్ ఎన్నికలు ఉన్నా, నా నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నా, ఇలా లాస్ట్ డే నామినేషన్ అయినా ఇలా నా నియోజకవర్గం నుంచి పొద్దున 5 గంటలకి బయలుదేరి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. మహేశ్వర్ రెడ్డి గారు హాజరు కాకుండా